మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలో కమిషనర్ అలీం బాషా అధ్యక్షతన వివిధ శాఖల అధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సీతానగరం ఆక్వా డెవిల్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన ఇంకా అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది సీతానగరం ఆక్వా డెవిల్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన ఇంకా అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది సాహస విన్యాసాలు చేశారు. ముఖ్య అతిథిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి వెంకట్రమణ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. తాడేపల్లి పరిధిలో మహానాడులో జరిగిన ఓ క్రైమ్ ఘటనపై పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ జరిగింది. ఓ రిపోర్ట్. అసూయ, ద్వేషంతో ముగ్గురు వ్యక్తులు ఆటోకి నిప్పు పెట్టిన ఘటన తాడేపల్లి పట్టణంలోని మహానాడులో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా ఆటో నడుపుకునే అఖిల్ అనే యువకుడు అందరితో చనువుగా, చురుగ్గా మాట కలుపుతూ సరదాగా ఉంటాడు. దీన్ని మహానాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన మాలిక్ సమ్మర్, జట్టి కాటంరాజు, సయ్యద్ మీరా హమీద్ జీర్ణించుకోలేకపోయారు. అఖిల్ని ఎలాగైనా నష్టపెట్టాలని భావించారు. అందులో భాగంగానే ఆదివారం రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత పెట్రోల్ తీసుకువచ్చి అఖిల్ ఆటోపై పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆటో పూర్తిగా కాలిపోయింది. బాధితుడు అఖిల్ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ నేతృత్వంలో తాడేపల్లి సే వీరేంద్రబాబు ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రతాప్ కుమార్లు ఘటన గురించి 10 గంటల లోపే నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు హిస్టరీ ఛేదించడానికి హెడ్ కానిస్టేబుల్ వి రవి, కానిస్టేబుల్స్ వి ప్రసాదరావు, ఎస్ రవికుమార్ 2 బృందాలుగా ఏర్పడి గంటల వ్యవధిలోనే ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడం పట్ల పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈరోజు మాకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది. అఖిల్ అనే ఒక అబ్బాయి చేసేసి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాడు. అతని ఆటోని అతని మిత్రులు అతని మీద కోపంతో తగలబెట్టారని చెప్పేసి దాని మీద మేము క్రైమ్ నెంబర్ 647/27/25 అండ్ సెక్షన్ 326 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ కేసు దర్యాప్తు అధికారి మన ఎస్ఐ ప్రతాప్ గారు ఇమీడియట్గా స్పందించి ఆ ముద్దాయిల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే నేరస్థానాలతో పరిశీలించి సాక్ష్యాధారాలు స్వీకరించడం జరిగింది. అందులో ముద్దాయినటువంటి ముఖ్యంగా సమీర్ అనే అతను, మాలిక్ సమీర్ అనే అతను మెయిన్ అక్యూజ్డ్. అట్లాగే అతను సపోర్టివ్గా కాటమరాజు, తర్వాత సయ్యద్ హమీద్ అనే ఇద్దరు కూడా సపోర్టివ్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. వీళ్ళు గతంలో గంజాయి కేసులు కూడా నిరసనగా ఉన్నారు. అయితే నిన్న రాత్రి వీళ్ళందరూ ఫ్రెండ్స్ వచ్చిన వివాదంలో ఆదోపాలు చేసుకోవడం జరిగింది. దాని గురించి అఖిల్ అనే అతని మీద కొట్టాడని ఉద్దేశంతో అతను రాత్రి 1:30 సమయంలో పెట్రోల్ తీసుకుని వెళ్ళి ఆ పెట్రోల్తో ఆ యొక్క ఆటోని తగలబెట్టడం జరిగింది. మహానాడు 9 అతను వాళ్ళు ఇమీడియట్గా ఈరోజు అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ కోర్టు వద్ద హాజరుపడడం జరుగుతుంది.